ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ మనకు ఒక చరిత్ర కనిపించింది. ఒక రామాయణం ఎట్లనో మనకు ఒక బాహుబలి కూడా అట్లనే, అంటే ఒక బుక్ ఎట్లా చదువుతామో మనం బాహుబలి కూడా ఎంత చదివినా తక్కువనే. అసలు రాజమౌళి గారికి ఇదే చెప్తున్నా, యాడ్సాప్ చెప్పాలి మళ్ళీ ప్రీ రిలీజ్ చేసినందుకు. ఈ సినిమా ప్రభాస్ కెరియర్లా, మన రానార్ కెరియర్లా ఈ సినిమా నిజంగా చెప్తున్నా వరల్డ్ రికార్డు కొట్టేసింది. దీని రికార్డు కొట్టాలంటే చాలా కష్టం, కొట్టరు కూడా వాళ్ళు కూడా, కొట్టాలంటే కూడా మళ్ళీ రాజమౌళి గారు సాధ్యం అనుకోవాలి. అంత బాగా తీసిన సినిమా, మళ్ళీ 3 గంటల సినిమా, మొత్తం 4 గంటలు చేసిన సినిమా. ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇది ఒక రికార్డు మన తెలుగు ఇండస్ట్రీకి కాదు, మన తెలుగు వాళ్ళకి ప్రౌడ్గా చెప్పుకుంటాడు. ఒక బాహుబలి సినిమా అంటే ఒక రేంజ్, అంటే ఇది చెప్పాలంటే మన ప్రభాస్ అన్న నిజంగా చెప్తున్నా యాడ్సాప్ అన్న. ఒక ఈశ్వర్లా, ఒక రాఘవేంద్రలా, ఒక మన వర్షంలా, ఛత్రపతి అంటే ఒక చరిత్ర ఎట్లనో ఇక బాహుబలి అంటే ఒక రికార్డు మన ప్రభాస్ అన్నది చరిత్రలో నిలిచిపోతుంది. అదే చెప్తున్నా ఈ సినిమా మాత్రం ఒక నేషనల్ రికార్డ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. డిఫరెంట్ మొత్తం ప్రభాస్ అన్న మొత్తం డిఫరెంట్ కనిపిస్తాడు. అంటే ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా డిఫరెన్స్, మనం ఎంత ఊహించుకున్నాం దానికన్నా డబ్బులు ఉంటుంది. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి రాజమౌళి గారికి మళ్ళీ సినిమా రిలీజ్ చేసినందుకు. ఇలాంటి సినిమా తీయాలన్నా కూడా గట్స్ కావాలన్నా కూడా ఒక రాజమౌళికి సాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఫస్ట్ పునాది వేసిందే టాలెంట్ మూవ్ అంటే ఒక రాజమౌళి గారు. అంటే సినిమా ఇంకా బాగా తీసుకుపోయినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు రాజమౌళి గారికి. ప్రభాస్ ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఒక 10 సంవత్సరాలు అంటే ఇంత గడిచిపోయింది. మొన్న రిలీజ్ అని అనిపించింది సినిమా, మాకు ఫ్రెష్గా చూసిన అనిపించింది మళ్ళీ సినిమా. నిజంగా చెప్తున్నా బాహుబలికి ఏం చెప్పిన మాటలు రావు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసిండో సూపర్. కొత్త సీన్స్ యాడ్ చేసి మామూలు లేవు. ఫస్ట్ పార్ట్లోనే పెట్టేది అనిపించింది, కానీ కట్ చేసిరు. కానీ చాలా బాగున్నాయి అన్న పార్ట్. 2 సాంగ్స్ కట్ చేసారు, సాంగ్స్ అన్ని కట్ చేసిరు. మనవారి లేదు, అదేంటి స్టార్టింగ్ అంశాన అనేది ఉంటాయి, అది లేదు. కానీ సినిమా చాలా బాగుంది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు. ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు. బాగుంది. 4 అవర్స్ అసలు ఒక్క నిమిషం కూడా బోర్ లేదన్న. అదే హైప్ ఉందా సినిమా? ఎప్పుడైతే రిలీజ్ అయిందో అదే హైప్ ఉందా? 10 years దాకా ఇట్లుండే హైప్, ఇప్పుడు అదే హైప్, అదే ఎమోషన్. సో ఫోర్లో ఏం చెప్తావు? రీ రిలీజ్ గురించి ఏం చెప్తావు? సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అయితే ఎంత హైప్ ఉందో ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని రీ రిలీజ్లు అయ్యాయో అన్ని రీ రిలీజ్ రికార్డ్ ని ఈ సినిమా బ్రేక్ చేస్తుందా? ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. తర్వాత అదే ఫీల్ ఉండిందా? అదే చెప్తున్నాను బ్రో, ఫస్ట్ టైం చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ సేమ్ ఫీల్ ఉంది అంతే. కొత్త సీన్స్ ఏమి యాడ్ చేస్తారా లేకపోతే ఎట్లా? కొన్ని యాడ్ చేసారు బ్రో, కొన్ని ఎట్లా అంటే లొకేషన్స్ యాడ్ అయినాయి, కొన్ని ఫైట్స్ కూడా యాడ్ అయినాయి. చాలా బాగుంది. సాంగ్స్ తీసేస్తారంటే కదా, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏం లేదు బ్రో, చాలా బాగుంది. సాంగ్స్ తీసేసినా కూడా చాలా బాగుంది, చూడొచ్చు. డ్యూరేషన్ ఎక్కువ అయిందని చెప్పేసి ఏం డ్యూరేషన్ ఎక్కువైనా అదే సీన్ ఉంటాయి కదా బ్రో, ఆ ఫైట్స్ అవి కూర్చొని కూడా అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు మొత్తం అందరు. ఓకే, ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొంచెం స్టోరీ అది కట్ చేసి రాజమౌళి నరేషన్ వేసుకుంటాడు, సో దానివల్ల చాలా సమరైజ్ చేస్తాడు. సెకండ్ హాఫ్ ఫుల్ విత్ ఎలివేషన్ సీన్సే. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే బాగుందని చెప్తున్నాను నేనైతే. ఫస్ట్ హాఫ్లో మళ్ళీ పాటలు తీసేసినా అంత అనిపించదు, కానీ సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్ అవన్నీ చాలా బాగా కనిపిస్తాయి. ఇంకా ఫస్ట్ హాఫ్కి సినిమాకి వచ్చే ముందు ఇంటర్వెల్ బ్యాంగ్ ఏముంటుందో అని అనుకున్నా, కానీ వచ్చాక కరెక్ట్ ప్లేస్లోనే పెట్టాడు. ఇంకా ఫస్ట్ బాహుబలి పార్ట్ 1లో ఉన్న సీన్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో ప్యాక్ చేసి చాలా టైట్, చాలా బాగుంది. సీన్స్ ఏం యాడ్ చేశారు? సీన్స్ కొన్ని మైనర్ సీన్స్ యాడ్ చేశారు. స్టార్టింగ్లో ఇలా పైన దయ్యాలు ఉంటాయి, ఇలాంటి సీన్స్ అప్పుడు కొంచెం ఎక్స్ట్రా చూపించారు, కానీ అస్సలు అనిపించలేదు. లాగ్ అస్సలేం లేదు. సెకండ్ హాఫ్లో ఇంకా ఎక్సైటింగ్, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసి ఏ సీన్స్ ఎక్కడ ఎలివేషన్ ఉంటాయో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రతి నిమిషం దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటాము. సెకండ్ హాఫ్లో కట్టప్ప సీన్ కానీ, మహేంద్ర బాహుబలి పుట్టుక సీన్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. అనుష్క యాక్టింగ్ ఇప్పుడు మళ్ళీ 2 పార్ట్స్ ఒక పార్ట్లో చూడటం అంటే నిజంగా తెలుస్తుంది అనుష్క చాలా పెద్ద పార్ట్ ప్లే చేసిందని. మూవీని క్యారీ చేసింది మాత్రం ఈజీగా చెప్పొచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ వాళ్ళ ఈ కంబైన్డ్ దాంట్లో ఇంకా బాగా కనిపిస్తుంది వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు మూవీ. ఏం మిస్ అవ్వలే, ఏది మిస్ అయినా హంసనామాలో కవర్ చేస్తారు.